మీరు ఐటీఆర్ ఫైల్ చేయాలనుకుంటున్నారా? ఆర్థిక సంవత్సరం 2024-25లకు సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ యొక్క గడువు సెప్టెంబర్ 15, 2025తో ముగియనుంది. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ సంబంధించి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలో ఈ వీడియో ద్వారా చూద్దాం. ఫామ్ 16 శాలరీ ఎంప్లాయీస్ కి ఇది చాలా ముఖ్యమైన ఫామ్. ఇందులో శాలరీ, అలవెన్స్లు, మినహాయింపులు, టీడీఎస్ వివరాలు ఉంటాయి. క్యాపిటల్ గెయిన్ స్టేట్మెంట్ అనేది దేనికోసమో చూద్దాం. షేర్లు, మ్యూచువల్ ఫండ్స్, ఆస్తులు విక్రయం చేసిన వాళ్ళు కంపల్సరీగా ఈ స్టేట్మెంట్ తీసుకోవాలి. ఇది ట్యాక్సులు చెల్లించేందుకు ఉపయోగపడుతుంది. ఫామ్ 26AS మరియు AIS ఫాములు దేనికో చూద్దాం. దీనిలో టీడీఎస్ వివరాలు, వివిధ ఆదాయాలు, ట్రాన్సాక్షన్స్ అందులో ఉంటాయి. ఇవి ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్ లోంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ సర్టిఫికేట్ మరియు బ్యాంక్ స్టేట్మెంట్ దేనికో చూద్దాం. బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీసులలో వేసిన ఫిక్స్డ్ డిపాజిట్ల కోసం అవసరం. ట్యాక్స్ సేవింగ్ ఇన్వెస్ట్మెంట్ ప్రూఫ్స్ దేనికో చూద్దాం. ATC, ATD, ATTTA వంటి సెక్షన్లలో క్లెయిమ్ చేయాలంటే రిసిప్ట్లు కంపల్సరీగా దాచుకోవాలి. ఫారిన్ ఇన్కమ్ డాక్యుమెంట్స్ దేనికో చూద్దాం. విదేశీ ఆస్తులు లేదా ఆదాయం ఉన్నవారు, అన్లిస్టెడ్ షేర్లు కలిగిన వాళ్ళు ఈ ఫామ్ ని సబ్మిట్ చేయాలి. పాన్, ఆధార్ మరియు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ దేనికో చూద్దాం. పన్ను రిఫండ్ పొందడానికి పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, మీ బ్యాంక్ యొక్క IFSC కోడ్, అకౌంట్ నంబర్ అవసరం. ఇవన్నీ ముందుగానే సిద్ధం చేసుకుంటే ఐటీఆర్ ఫైలింగ్ సులభంగా తప్పులు లేకుండా పూర్తి చేయవచ్చు.